హలో ఎంసీఎస్ రావు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయడానికి సంతకాలు చేయించారా లేదా? దీని మీద అక్కడ అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా బాగా తెలిసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు మనతో ఉంటున్నారు, విశ్లేషకులు రాజకీయంగా. ఆయనతో ఇంటరాక్ట్ అవ్వండి సార్. నమస్తే నమస్తే. సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆ రోజున సంతకాలు చేయించలేదని కొంతమంది, చేయించాడని కొంతమంది, అసలు ఆయన రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆ బాడీ దగ్గర కూడా రాలేదని కొంతమంది ఇలా చెప్తున్నారు సార్. ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి సార్ ఆ రోజున? ఒకటి ఏంటంటే ఆ సంఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నాడు. సో అక్కడి నుంచి ఫ్లైట్లో రావడానికి అతను హైదరాబాద్కు రావడము, తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడికి నేను అనుకుంటున్నాను వెళ్ళడానికి టైం లేదు, ఈలోగా అక్కడి నుంచి అన్ని తీసుకొస్తున్నారనే సమాచారం ఉండి ఆగిపోయింటాడు అనుకుంటున్నా. ఆ స్పాట్కి అయితే అతను వెళ్ళలేదు, అది మాత్రం నిజం. హెలికాప్టర్ ఎక్కడైతే కూలిపోయిందో ఆ స్పాట్. సరే, వచ్చిన తర్వాత తను ఇప్పుడు తనకు కూడా సలహా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, మరి ఆయన చనిపోయాడు కదా, కొడుకుగా నెక్స్ట్ నువ్వు క్లైమ్ చేయొచ్చు అనేటువంటి చెప్తే, ఎందుకంటే ఆయన అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, ఎందుకు చేయకూడదు అనేటువంటి సలహా చెప్పడంతో ప్రత్యేకించి కడప జిల్లా వాళ్ళే సంతకాల సేకరణ అంటే ఒక్కొక్కరితో కలవడి ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు ఈ రాజశేఖరికి అభిమానంగా ఉండేటువంటి వాళ్ళు ఒక పేపర్ తీసుకొని కలిసి ఆ కార్యక్రమం అండర్ గ్రౌండ్ గా, అంటే ఎవరికి తెలియకుండా చేశారు అన్నది నాకు, ఎందుకంటే మా కడప జిల్లాకు సంబంధించిన రాజశేఖరుడి బాగా అభిమానించే నాయకుడే చెప్పాడు. తర్వాత ప్రయత్నం చేశాము, తర్వాత ఇట్లా జరిగింది, సోనియా గాంధీ ఒప్పుకోలేదు, ఇవన్నీ చెప్పాడు అనమాట. సో సంతకాల సేకరణ జరగలేదు అనేది అబద్ధం, జరిగిందనే నాకున్న సమాచారం మేరకు నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, అది మీ దగ్గర నుంచి నేనైతే అది క్లారిటీ ఏంటంటే, అన్యాచురల్ అని అనుకోవడం మీ లేదు. దగ్గర నుంచి క్లారిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అనేది? జగన్కు తెలిసే జరిగింది, తెలియకుండా ఏం జరగదు. తెలియకుండా చేయరట్లా. జగన్తో డిస్కస్ చేసేంత, ఎందుకంటే అతను అక్కడ హెలికాప్టర్ కూలిపోయినటువంటి ప్రదేశానికి వెళ్ళలేదు, ఇక్కడే ఇంట్లో ఉన్నాడు ఆ టైంలో, బెంగళూరు నుంచి వచ్చి. అందువలన ఇక్కడ వాళ్ళు చాలా మంది అక్కడికి స్పాట్కి వెళ్ళలేదు, ఇక్కడ ఆయనతో ఇంట్లో మాట్లాడుకున్నారు. జరిగిన పరిణామాలు ఇలా ఉంటాయి కదా, మరి ఎట్లా ఎవరికో అవకాశం పోతుందేమో మనం అడక్కపోతే అనేటువంటి ఉద్దేశంతో డిస్కస్ చేసే ఉంటారు. ఆయనతో చేయకుండా సంతకాల సేకరణ జరిగి ఉండదని నేనైతే అనుకుంటున్నాను. ఒకటి సార్. ఇంకోటి ఎందుకంటే ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే సార్, ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ రావటం కంటే అసలు డైరెక్ట్ గా తండ్రి చనిపోయినప్పుడు పౌరాలు గుట్టుకెళ్ళాలి కదా అనేది ఇంకొక వాదన. అసలు ఆయన తండ్రిని చూడడానికి కూడా ఇష్టపడలేదు అనేది కొంతమంది చెప్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉందా? అది 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 కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు తండ్రికి ఆయనకు కొన్ని కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కాదని నేను అంటలేదు. తండ్రి మీద కోపడిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ పత్రికా ఛానల్ పెట్టేటప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చాయి ఇద్దరికి. అవి ఎవరో చెప్పలే నాకు, రాజశేఖర రెడ్డి గారే నన్ను పిలిపించి, ఎందుకో ఇట్లా జగను పత్రిక పెట్టాలంటున్నాడు, దాని తర్వాత ఛానల్ పెట్టాలంటున్నాడు, నేను వద్దని చెప్తున్నాను, ఎందుకయ్యా మనం మీడియాలోకి ఎంటర్ కావటము, మీడియా సంస్థలకు మనం ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, మనం మీడియా సంస్థలు పెట్టుకోవడం వలన ఇతర మీడియా సంస్థలన్నిటికీ చెడ్డవుతాము, దానివల్ల రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందులు వస్తాయి అని నేను చెప్పాను. చెప్తే నా మాట వినటం లేదు. మరి నువ్వు వెళ్ళి, నేను బెంగళూరు పంపిస్తా, నువ్వు వెళ్ళి, ఎందుకంటే నువ్వు చెప్తే కనుక ఫీల్డ్లో ఉండేవాడికి చెప్తావు కాబట్టి నీ మాట నమ్ముతాడు, నమ్మి ఏమైనా విరమించుకుంటాడేమో అని నన్ను అడిగాడు పొమ్మని. నేను చెప్పాను, మీ అబ్బాయి ఎవరి మాట వినడు, చాలా ఏదైనా నిర్ణయం తీసుకుంటే మొండిగా ఉంటాడు కదా, నేను వెళ్ళి పెద్ద మనిషిగా వెళ్ళి మాట్లాడి అతను నన్ను ఏదన్నా అంటే
నేను భరించాల్సిన అవసరం నాకేంటి, నేనైతే వెళ్ళను అని. టు బి ఫ్రాంక్ ఆయన వెళ్ళి కన్విన్స్ చేయి వద్దన్నాడు. సో అప్పుడు అభిప్రాయ భేదాలు ఉన్నాయి అప్పుడప్పుడు వాళ్ళ మధ్య. ఎందుకంటే వివేకానంద రెడ్డి విషయంలో కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఎందుకు వివేకానంద రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే రిజైన్ చేసి ఈయన సీఎం అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆయనతో రిజైన్ చేయించి ఆ వేకెన్సీలో తనను పార్లమెంట్ మెంబర్గా ఎన్నుకుంటే బాగుంటుంది అని ప్రపోజల్ పెడితే అప్పుడు కూడా సోనియా గాంధీ అంగీకరించలేదు. ఆయన పీరియడ్ అయిపోయినా కావాలంటే చూద్దాము, ఇప్పుడు నేను మధ్యలో ఇలా చేయకూడదు రాజకీయం కోసం అని చెప్పి అంగీకరించకపోవడంతో అది ఆగిపోయింది. రాజీనామా లెటర్ కూడా తీసుకుపోయి సోనియా గాంధీకి ఇచ్చాడు వివేకానంద రెడ్డి, పార్లమెంటు సభ్యుడికి రాజీనామా. అందువల్ల అప్పుడు ఆమె ఒప్పుకోలేదు కాబట్టి ఆ కాలం గడిచిపోయింది. అప్పుడు కూడా వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. నువ్వు చెప్తే రిజైన్ చేస్తాడు, చిన్న రిజైన్ చేయించు, నేను ఎంపీ కావాలా అని పట్టుబట్టాడు. అప్పుడు కూడా ఇంట్లో కొన్ని అభిప్రాయ భేదాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నమాట నిజమే, కానీ ఆ కారణంగా తండ్రి చనిపోతే అక్కడికి పోలేకపోయాడంటే నేను గమనించింది, ఆ రోజు నేను కూడా ఉన్నాను, అక్కడికి వెళ్ళాను, చూశాను. గమనించింది ఏంటంటే ఆ పావురాల గుట్టకు వెళ్ళి జరిగిన సంఘటన తర్వాత అతను బెంగళూరు నుంచి ఫ్లైట్లో వెళ్ళి రావడము అదంతా లేట్ అయిపోయింది. ఈలోగా అక్కడి నుంచి ఇంకా అవసరం లేదు, అక్కడ పోవాల్సిన అవసరం లేదు, అక్కడి నుంచి అన్ని శవాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి సమాచారం ఉండటం వలన చాలా మంది వెళ్ళలేదు అక్కడికి. అలా ఉండవచ్చు అంతే తప్ప తను ఏదో తండ్రికి వ్యతిరేకంగా ఉండి ఇదంతా చేశాడని కాదు. రాజకీయంగా తండ్రి చనిపోతే కొడుకు ఆశించడంలో తప్పైతే ఏమో నేనైతే అనుకోవటం లేదు. దానికి తోడు అందరూ నువ్వు ఉంటే బాగుంటుంది, ఉండు, సంతకాలు చేకరిద్దాము, అందరూ ఇప్పుడు మన వైపే ఉన్నారు. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి అభిమానులు చాలా మంది ఉన్నారు. అతన్ని పెట్టాలని అనుకుంటే కనుక అతను అయిపోయేవాడు. కాకపోతే అడ్డుకున్నది ఎవరు? సోనియా గాంధీ ఒప్పుకోలేదు. ఆమె తండ్రి చనిపోతే కొడుకు ఇవ్వాలని రూల్ ఎక్కడుంది, ఆయన పార్లమెంట్ మెంబర్ అవసరం లేదండి. సో సార్ రోసయ్య గారు సరే మన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూల్లో కానీ లేదా కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకునేది ఏంటంటే అసలు ఒకనొక సమయంలో రాజశేఖర రెడ్డి గారి మీదనే చేయి చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకటి. ఇప్పుడు అతను కొన్ని అంశాల్లో ఇప్పుడు ఒకసారి ఒక సందర్భంలో కుర్చీ ఇసిరేసాడని కూడా చెప్పారు. ఇప్పుడు శివరామకృష్ణ అని చెప్పి బద్వేలు ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన ఇప్పుడు లేదు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాడు. ఆయన చెప్పాడు ఒకరోజు నాకు, ఇట్లా జరిగింది, మీ రాజశేఖర రెడ్డి మాకు చెప్పాడు, కుర్చీ ఇసిరి వేశాడు, పక్కన పడింది, అతనికి కోపం వస్తే ఏంటే విసిరేస్తాడు, గొడవలు పెట్టుకుంటాడు అని. ఇది అతని మొండితత్వం ఏంటంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరో గ్యాంబ్లింగ్ ఆడుతుంటే పట్టుకున్నారని పులివెందుల ఎవరో మీకు చెప్పే ఉంటాను. ఏం చేశాడు, ఎస్ఐని ఫోన్తో కుర్చీ కట్టేశాడు ఆవేశపడిపోయి. అట్లుంటది అతను ఆవేశం అనేది అలా ఉంటది.